శశాంక్ ఏంటి అలా కాల్ చేసావు? సుమన్, నేను నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. హే శశాంక్, రిలాక్స్, టెన్షన్ అవ్వద్దు. ఏంటి ఇంపార్టెంట్ విషయం? మనం రెగ్యులర్గా వచ్చే స్పాట్కి రా, చెప్తా. బాయ్. ఎప్పుడు ఫస్ట్ నేను వస్తా, లాస్ట్ నువ్వు వస్తావు. కానీ సార్ ఫస్ట్ నువ్వు వచ్చావు, లాస్ట్ నేను వచ్చావు. అండ్ ఫోన్ ఏంటి అంత టెన్షన్గా మాట్లాడడం? ఏమైంది? ఏంటి ఇంపార్టెంట్ విషయం చెప్తా ఉన్నావు? ఏంటది? నేను ఇప్పుడు చెప్పబోయే విషయం చాలా విషాదంగా ఉంటుందిరా. నాకు రాత్రి అంతా అసలు సరిగ్గా నిద్రే పడట్లేదురా. చాలా భయంకరమైన కళ్ళు వస్తున్నాయిరా. మనస్ఫూర్తిగా నిద్ర పడట్లేదు. అసలు నువ్వేం ఆడుతావు నీకు అర్థమవుతుందా? డెవిల్స్ అంటా, డ్రీమ్స్ అంటా. ఆర్ యూ క్రేజీ? నాకు తెలుసురా రే, నాకు తెలుసురా. నేను చెప్పే ప్రతి మాట నీకు సిల్లిగా ఉంటుందని నాకు తెలుసురా. ఎందుకురా అంత సీరియస్ అవుతున్నావు? నీకు తెలుసురా బాధ ఎలా ఉంటుందో? నాకు తెలుసురా. నాకు నిద్ర పడుతుందిరా, కానీ మనస్ఫూర్తిగా నిద్ర పడట్లేదురా. ఆ భయంకరమైన కళ్ళు నన్ను ఇంకా చంపేస్తుందిరా. అది ఇంకా చంపే. సారీ రా, మీ బాధ నాకు అర్థమైంది. నా ఫ్రెండ్ ఒక సైకాట్రిస్ట్ ఉన్నారు, వారి దగ్గరికి వెళ్తే నీ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ దొరుకుతుంది. సో పద, ఇప్పుడే వెళ్దాం. హాయ్ ఉమాచంద్రన్. హాయ్ రా, ఏంటిలా చెప్పబెట్టుకుని వచ్చావు? అదే చెప్తాను విను. హీఈస్ మై ఫ్రెండ్ శశాంక్. హాయ్ శశాంక్. హాయ్ సార్. ఈ సూపర్ న్యాచురల్ పవర్స్, డెవిల్ టీమ్స్, వాటి మీద నీ ఒపీనియన్ ఏంటి? నేను నీకు వచ్చే రోగాలు ఇచ్చేవాడిని, కానీ పట్టే దయ్యాలు ఇచ్చేవాడిని కాదు. అయినా నువ్వు ఎదురుకు వచ్చి ఏం మాడుతున్నావు? నా పేరు సంపత్. లాస్ట్ 2 days నుండి నేను ఒక ప్రాబ్లంతో సఫర్ అవుతున్నాను. అవే డెవిల్ డ్రీమ్స్. వినే మీకు, చూసే వాళ్ళకి సిల్లీగానే ఉంటుంది, కానీ ఆ ప్రాబ్లంతో సఫర్ అయ్యి నాకే ఆ పెయిన్ తెలుస్తుంది. నా డ్రీమ్ ఏంటంటే చూడు శశాంక్, నీకు ఎలా చెప్పాలి? ఫర్ ఎగ్జాంపుల్, నీకు బ్యాడ్ ఫ్రెండ్ ఉన్నాడు అనుకో. లేడు సార్. ఉన్నాడు అనుకో, వాడు నేను భయపెట్టడానికి దయంగా చెప్తాడు. చెప్పినోడు బాగానే ఉంటాడు, కానీ విన్నా నువ్వే అదే హెల్యూజినేషన్లో ఉంటావు, అదే హెల్యూజినేషన్లో జీవిస్తావు, అదే హెల్యూజినేషన్లో మరణిస్తావు. ఎనీహౌ, నీకు మెడిసిన్ చెప్తాను, అది వేసుకో, నీకు ఇంకా డ్రీమ్స్ ఏరో. ఓకే సార్. 1 minute. చూడు శశాంక్, దయ్యం భయాన్ని పరిచయం చేస్తుంది, కానీ ధైర్యం భయాన్ని దూరం చేస్తుంది. నువ్వెంత ధైర్యంగా ఉంటే ఆ డ్రీమ్స్కి అంత దూరంగా ఉంటావు.
హలో హలో సుమంత్, నాకు మళ్ళీ ఆ భయంకరంగా ఉండే దేలికలు వస్తున్నాయి సుమంత్. ఇవాళ కూడా డాక్టర్ ఇచ్చిన టాబ్లెట్ అసలు వేసుకున్నావా? ఇవాళ కూడా టాబ్లెట్ వేసుకున్నాను సుమంత్. రిలాక్స్, టెన్షన్ అవ్వద్దు. అప్పుడే వెళ్ళి సైకాట్రిస్ట్ మీట్ అవుతాం. నేను ఇప్పుడే వస్తున్నాను సుమంత్, నువ్వు అక్కడే ఉండు. ఏంటి సడన్ సర్ప్రైజ్? సడన్ సర్ప్రైజ్ కాదు, సస్పెన్స్ సర్ప్రైజ్. సస్పెన్స్ సర్ప్రైజా? అసలు ఏమైంది? ఏం జరిగింది? నేను ఇచ్చిన టాబ్లెట్ సరిగ్గా వేసుకుంటున్నావా? నీ డ్రీమ్ ఏంటో నాకు డీటెయిల్గా డిక్టేట్ చేయి. ఇదే సార్ నాకు వచ్చిన డెవిల్ డ్రీమ్. అసలు ఆ టాబ్లెట్ వేసుకుంటే డ్రీమ్సే రావు, అలాంటిది ఇలాంటి డ్రీమ్సా? అసలు లోపం ఎక్కడుంది? నాలో ఉందా, నేను ఇచ్చిన టాబ్లెట్లో ఉందా, లేదా నీలో ఉందా? నీ కల్లో వచ్చిన మొహం నీకు ఇంకా గుర్తుందా? అతను ఇంకా నా కళ్ళెదురుగానే ఉన్నాడు సార్. అయితే నీ ప్రాబ్లంకు సొల్యూషన్ నా క్వశ్చన్ మార్క్ ఆన్సర్ దొరికేసినట్టే. హాయ్, మీరేనా మా ఫ్రెండ్ పంపించిన వ్యక్తి? ఎస్, ప్లీజ్ టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ. మీరు ఆ డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేయండి, నేను ఇక్కడ డ్రా చేస్తా. ఓకే. ఇప్పుడే కలర్ కాపీ తీసుకుని వస్తాను. ఓకే సార్. వాళ్ళు వస్తున్నారు. వాడు చెప్పే స్కెచ్ గీసావా? చెప్పు, గీసావా? ఏంటి సార్ చెప్పేది? నన్ను కళ్ళలో భయపెట్టిన వ్యక్తి అతను నిజ జీవితంలో భయపెడుతున్నాడు. ఎప్పుడో గంట క్రితం. హలో మిస్టర్, సారీ బాస్. నేను కలిసిన ప్రతిసారి నాకు ఏదో కొత్త విషయం చెప్తూ ఉంటావురా. ఈసారి ఇది అయినా నీ కల్లో వచ్చిన వ్యక్తి వీడి నిజ జీవితంలో రావడం ఏంట్రా, అది కూడా గంట క్రితం. డయాగ్రామ్ నేను కూడా చూస్తాను. ఇది కూడా డయాగ్రామ్ నేను మీ లైబ్రరీలో చూసాను. ఎరా, నువ్వు నిజంగానే చూసావా? నువ్వు మీ ఇద్దరు నిజంగానే చూసారా? చూపి వాళ్ళ చూపి. ఇదిగోండి సార్ చూడండి సార్. నిజమేరా, ఏం వింటుంటే నాకు భయం వేస్తుంది. అయినా వాడి కల్లో వచ్చే వ్యక్తి మన నిజ జీవితంలో రావడం ఏంట్రా? మొన్న పేషెంట్ రా. నాకు భయం వేస్తుందిరా. అసలు ఏమైందంటే లాస్ట్ 10 days బ్యాక్ నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ తర్వాత ఏమైందంటే చెప్తాను, వినండి. హలో, ఎవరు? నేనెవరో నీకు అనవసరం, కానీ నా పని మాత్రమే నీకు అవసరం. ఏ పని? నా ఫ్రెండ్స్ 3 ఉన్నారు. వాళ్ళను నువ్వు సూపర్ న్యాచురల్ పవర్స్గా ఉన్నట్లు నమ్మించావు. మీరు చెప్పిన పని నేను చేయాలంటే నాకు ముందు డీటెయిల్స్ కావాలి. ఇంతకీ అసలు ఏ పని, దేని మీద పని? మీరు చెప్తే నేను చేస్తా. డీల్. ఇట్స్ టైమ్ ఫర్ ద గేమ్. మనం చేయబోతున్న ఆపరేషన్ పేరు జిగ్జాగ్. అంటే ఏంటి? జిగ్జాగ్ అంటే గజిబిజిగా కన్ఫ్యూజ్ చేసి నమ్మించడం. సో మనం వాళ్ళని ఇదే కాన్సెప్ట్తో గజిబిజిగా కన్ఫ్యూజ్ చేసి దేయాలు నమ్మిస్తాం. హ్యాండ్స్, వీఆర్ గోయింగ్ టు మేక్ దిస్ అండ్ వీఆర్ గోయింగ్ టు ఫేస్ ద ఛాలెంజ్ అనే కాన్సెప్ట్తో కామన్ పీపుల్ అయిన వాళ్ళని డాక్టర్ అయిన నన్ను నమ్మించేసావు, నన్ను భయపెట్టించేసావు. అసలు నీకు కిడ్డీలు ఎవడిచ్చాడు? ఈ సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్నాడు మమ్మల్ని నమ్మించడానికి. అతని పేరు రఘువంశీ సార్. వాట్? అతను నా ఫ్రెండే. అతని పేరు రఘువంశీ కదా?
ఎస్ సార్, అతని పేరు రఘువంశీయే. ఎనీహౌ యూ హావ్ డన్ ఎ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ సార్. 1 minute. సార్, నీ ఇలా భయపడిపోయానని మోసపోయానని బయట ఎవరితో చెప్పకు. డాక్టర్ని కదా, పరుగు పోతుంది.